ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జిల్లా పరిషత్ భూమిపై అధికారులు హెచ్చరిక ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం కలకలం రేపింది. కోదాడ రోడ్డు పుట్టబజార్ ప్రాంతంలోని సర్వే నెంబర్ 164/2లో 70 సెంట్ల జిల్లా పరిషత్ భూమి ఉంది. ప్రైవేటు వాటర్ ప్లాంట్, బడికొట్టు నిర్మాణాలు, స్వయంభూ విజయ గణపతి స్థలంపై ఈ స్థలం జిల్లా పరిషత్ యాజమాన్య ఆస్తి. అక్రమ నిర్మాణాలు నిషేధమని హెచ్చరిక ఫ్లెక్సీలను కూడా అధికారులు అంటించారు. ఈ నేపథ్యంలో భక్తులు అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ అభివృద్ధి కోసం తమ ప్రయత్నాలు జరుగుతుండగా అధికారులు ఇలాంటి చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. వాటర్ వ్యాపారం, బడికొట్టు వంటి నిర్మాణాలు కనిపించకుండా ఆలయ ప్రాంగణంపైనే చర్యలు తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇటుక బట్టీలకి గత కొన్ని సంవత్సరాల నుంచి ఫ్లయాష్ తెచ్చుకొని దాంతో ఇటుక బట్టీలు తయారు చేసుకుంటూ జీవనోపాధిగా మాకు అదే ఉంటుంది. ఇప్పుడు ఫ్లయాష్ ఇబ్రహీంపట్నం ప్రక్కన ఉన్న 7 గ్రామాల వరకే అని చెప్పి లోకల్ వాళ్ళు అడ్డగించి మిగతా బట్టీల వాళ్ళ వరకు ఇవ్వకోకుండా ఆపేస్తున్నారు. మాకు కూడా బళ్ళు ఉన్నాయి, ఇటుక బళ్ళు ఉన్నాయి, ఇటుక బట్టీలకు బళ్ళు ఉన్నాయి. మా బళ్ళకు కూడా లోడింగ్ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే గారు చొరవ చూసుకొని మాకు కూడా ఇప్పించాలని కోరుకుంటున్నాం. కొన్ని నెలలుగా బళ్ళు తీరక ఈఎంఐలు కట్టుకోలేక వాటి మీద ఆధారపడ్డ వాళ్ళు అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. డ్రైవర్ల పోషణ కూడా ఇబ్బందిగా ఉంది. ఓనర్లు కూడా బళ్ళు తిప్పలేని పరిస్థితి అయిపోయింది. ఆ బళ్ళు తిప్పలేకపోవడం వల్ల వాళ్ళ జీతాలు ఇవ్వలేకపోతున్నాము. ఆ జీతాలు ఇవ్వలేకపోవడం వల్ల డ్రైవర్ల కుటుంబాలు కూడా రూట్లు పడ్డాయి. చొరవ చూసి ఎమ్మెల్యే గారు చొరవ చూసుకొని ఈ మైలవరం నియోజకవర్గంలో ఉన్న బళ్ళన్నిటికి కూడా లోడింగ్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను. ఇటుక బట్టీలు ఉన్నాయి. ఇటుక బట్టీలకి గత కొన్ని సంవత్సరాలు ఇబ్రహీంపట్నంలో ఒక మాఫియా లాగా తయారయ్యి ఆ 7 గ్రామాలకు సంబంధించినటువంటి లారీ ఓనర్స్ కే బూడిదివ్వాలి, మిగిలిన గ్రామాల్లో ఉన్నటువంటి ఓనర్స్ కి ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి దాంతోని అక్కడ ఒక మాఫియా తయారై వీళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా దీన్ని జోక్యం చేసుకోవాలి. రెండోది సంబంధించినటువంటిది గత 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఫైనాన్షియల్ లారీలు తెచ్చుకొని ఆ రకంగా ఏనాడు ఈ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఇబ్బంది లేదు. కానీ 3-4 మాసాల నుంచి సమస్య వస్తుంది. ఇప్పుడు మరీ ఎక్కువగా అయింది. ఆ సమస్యను పరిష్కారం కోసం మీరు మమ్మల్ని అక్కడ రానిస్తే మీ లారీలన్నీ కూడా ఇతర గ్రామాలకు రానిస్తాం, లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మీరు వెనక్కి వెళ్ళిపోవాలనేటటువంటి దాంతో మంచి డిమాండ్ తోని వీళ్ళందరూ కూడా జీకొండూరు దగ్గర ఉన్నటువంటి చెవుటూరు దగ్గర ఆందోళన చేస్తుంటే పోలీసు వారు అక్రమంగా వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఇబ్రహీంపట్నంలో ఒక మాఫియా లాగా తయారయ్యి ఆ 7 గ్రామాలకు సంబంధించినటువంటి లారీ ఓనర్స్ కే బూడిదివ్వాలి, మిగిలిన గ్రామాల్లో ఉన్నటువంటి ఓనర్స్ కి ఎవరికి ఇవ్వకూడదు అనేటటువంటి దాంతోని